హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఇంటి పెరటిలో పండించిన కూరగాయల హార్వెస్ట్. మన సొంతంగా ఇంట్లోనే పండించుకున్న కూరగాయల టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఈ మధ్య కూరగాయలు పల్లెటూర్లలోనే కాదు, సిటీలలో డాబాల మీద ఇంకా కుండీలలో అయితే పెంచుకుంటున్నారు. అంతే కదండి, ఎవరి చేతులతో పెంచుకున్నవి వాళ్ళు తింటే చాలా హ్యాపీనెస్ గా అనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ తోటకూర చెట్లు అయితే ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఇక్కడ మేము తోటకూర ఆకులు అనేవి ఇలా చిన్నగా ఉన్నప్పుడే వండుకుంటాము. ఇలా లేత కూర వండుకోవడం వల్ల ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కొత్తిమీర అయితే ఇంకా అయిపోవడానికి వచ్చిందన్నమాట. స్టార్టింగ్ లో వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. మేము ఈ కూరగాయలను అయితే బయట అమ్మడం అయితే జరగదు, మా ఇంట్లో వరకే మేము పండించుకుంటాము. ఇంకేమన్నా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక చుట్టుపక్కల వాళ్ళకైతే ఇస్తాము. చూడండి, కొత్తిమీర చెట్లు అయితే ఎంత పెద్దగా పెరిగాయో. నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతాకు. నేను ఈ నేమ్స్ అయితే ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలియదని అయితే కాదు, విలేజ్లో ఉండేవారికి చాలా మందికి తెలుసు. సిటీలో ఉండేవారికి, ఈ జనరేషన్ వారికి అయితే ఏంటో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో తీశాను. తెలిసిన వాళ్ళంతా ప్లీజ్ నన్నైతే తిట్టుకోకండి, తెలియని వారి కోసమే నేనైతే చెప్తున్నాను. నాకు ఈ గార్డెన్లో ఉన్నంతసేపు మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అయితే ఈ గార్డెన్లో వెళ్ళైతే కూర్చుంటాను. కూరగాయలు తెంపకున్నా సరే అలా వెళ్ళైతే కూర్చుంటాను. చూడండి, బీన్స్ అయితే ఎంత పొడవుగా వచ్చాయో. వీటిని అయితే మా సైడ్ అల్చింతకాయలు అని పిలుస్తారు. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. చూడండి, బీరకాయలు కూడా ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇంకా చాలా పొడుగైతే ఉంటాయి, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడే తెంపుతున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మీకే అర్థమవుతుంది. ఇవి ఇంకా కొంచెం పొడుగుగా వస్తాయి బీరకాయలు అయితే. చూడండి, సొరకాయలు అయితే నిగనిగలాడుతూ ఉన్నాయి. ఈ సొరకాయలతో ఎన్నో రకాల రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు కదా. వీటిని మా ఏరియాలో అయితే ఎక్కువగా సొరకాయలని పిలుస్తారు, కానీ కొన్ని ఏరియాలో ఆనపకాయలని కూడా పిలుస్తూ ఉంటారు కదా. నాటు టమాటాలు అయితే ఎక్కువగా పండలేదు, కొన్ని పండిన వాటిని అయితే కట్ చేశాను. చూడండి, లేత లేత వంకాయలు అయితే నిగనిగలాడుతూ ఉన్నాయి. క్యాబేజీ చెట్లు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో. పండు మిర్చి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ మిర్చిలో 3 రకాలైతే ఉన్నాయి. నేను ఇక్కడ పండు మిర్చి కట్ చేశాను, ఇంకా పచ్చిమిర్చి కట్ చేశాను, అలాగే పచ్చిమిర్చిలో లావు మిర్చి కూడా కట్ చేశాను, చూసేయండి.
ఇంకా మొక్కజొన్న కంకులైతే మనకి ఇవి అవ్వడానికి ఒక 10 డేస్ అయితే టైం పడుతుంది. చూడండి ఇక్కడ ముల్లంగి చెట్లు అయితే 2 రకాలు ఉన్నాయి. రెడ్ కలర్ ముల్లంగి ఒకటి, వైట్ కలర్ ముల్లంగి ఒకటి. ఇవి సీడ్స్ పోసేటప్పుడు అనుకున్నాను అసలు ఇవి వస్తాయో లేదో అని చెప్పేసి, కానీ పెట్టిన తర్వాత అయితే చాలా బాగా వచ్చాయి. వీటిని చూడడం కూడా ఫస్ట్ టైం నేనైతే. వీటిని ఆన్లైన్లో చూసి ఎలా ఉంటాయి ఏంటా అని చెప్పేసి గింజలు అయితే తీసుకొని నారు పోసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా చెట్లు అయితే పెట్టాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక్కొక్క ముల్లంగి అయితే ఎంత పెద్దదిగా ఉందో. నారు పోసిన తర్వాత ఈ చెట్లను చూసైతే మేము ముందుగా ఇవి పాలకూర చెట్లు అనుకున్నాం. ముందే చెప్పాను కదా మాకు అసలు ఇవి ఎలా ఉంటాయో కూడా తెలియదు అని చెప్పేసి. కానీ తర్వాతగా కొంచెం ముల్లంగి అయితే రావడం స్టార్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రెడ్ కలర్ ముల్లంగి కంటే కూడా వైట్ కలర్ ముల్లంగినే చాలా బాగొచ్చింది. ఈ రెడ్ కలరు ఎక్కువగా పెద్దగా రాలేదు, కొంచెం ఇలా చిన్నగా అయితే వచ్చాయి. ఇంకా కొన్ని అయితే ఈ విధంగా అయితే వచ్చాయి బీట్రూట్ లాగా. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.